By the application of the applied field, charges అనేవి డిస్ప్లేస్ అవడం వల్ల డైపోల్స్ కనుక ఫామ్ అయినట్టయితే that polarization is nothing but called as your electronic polarization. Okay, so displacement of the charges వలన మనకి డైపోల్స్ అనేవి ఫామ్ అయితే గనక in the presence of applied field జరిగేటువంటి పోలరైజేషన్ ని మనం ఎలక్ట్రానిక్ పోలరైజేషన్ అంటాం. సో మనం ఒక ఆటమ్ తీసుకున్నట్టయితే ఆటంలో కోర్ న్యూక్లియస్ ఉంటుంది విచ్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ పాజిటివ్ అండ్ అరౌండ్ ద న్యూక్లియస్ మనకి నెగిటివ్ ఛార్జ్ అనేది ఎన్క్లోజ్ అయి ఉంటుంది. సో టోటల్ గా మనం తీసుకున్నటువంటి ఆటంలో నాకు టోటల్ ఛార్జ్ డెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఈజ్ ఛార్జ్ డెన్సిటీ రో ఈజ్ ఈక్వల్ టు ఛార్జ్ పర్ యూనిట్ వాల్యూమ్ క్యాలిక్యులేట్ చేస్తాము. సో ఛార్జ్ మనం క్యాలిక్యులేట్ చేస్తుంది నెగిటివ్ ఛార్జ్ కాబట్టి -ZE by unit volume, charge per unit volume enclosed within a sphere of radius r తీసుకుంటాం కాబట్టి -ZE by 4/3 pi r cube అవుతుంది. సో దీన్ని మనం రీఅరేంజ్ చేస్తే -3/4 ZE by pi r cube అవుతుంది. సో let this be equation 1. సో ఇదంతా కూడా in the absence of the applied field atom is surrounded with electron cloud. సో ఎప్పుడైతే ఫీల్డ్ అప్లై చేస్తామో లోపల ఉన్నటువంటి ఎలక్ట్రాన్ క్లౌడ్ మీద కొంత ఫోర్స్ అనేది యాక్ట్ చేయడం వల్ల ఈ ఎలక్ట్రాన్ క్లౌడ్ అనేది కొంత డిస్టెన్స్ డిస్ప్లేస్ అవుతుంది. సో దట్ డిస్ప్లేస్మెంట్ ఈజ్ నథింగ్ బట్ విచ్ రిజల్ట్స్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ ఎన్ డైపోల్. సో కాబట్టి బై ద అప్లికేషన్ ఆఫ్ అప్లైడ్ ఫీల్డ్ అంటున్నాం కాబట్టి ద ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ది ఎలక్ట్రాన్ క్లౌడ్ ఈజ్ నథింగ్ బట్ టేకెన్ యాజ్ లోరెంజ్ ఫోర్స్. సో ఫీల్డ్ అప్లై చేయడం వల్ల మనకి ఎలక్ట్రాన్ క్లౌడ్ మీద కొంత ఫోర్స్ అనేది యాక్ట్ చేయడం వల్ల చార్జెస్ డిస్ప్లేస్ అవుతున్నాయి త్రూ ఏ డిస్టెన్స్ ఆఫ్ ఎక్స్. సో లోరెంజ్ ఫోర్స్ ఎఫ్ ఈజ్ నథింగ్ బట్ -ZE ఇంటూ E. లెట్ దిస్ బి ఈక్వేషన్ 2. సో ఎక్స్ డిస్టెన్స్ డిస్ప్లేస్ అయింది చార్జ్, దానివల్ల మనకు ఒక డైపోల్ అనేది ఫామ్ అయ్యింది. సో టూ ఈక్వల్ అండ్ ఆపోజిట్ చార్జెస్ సెపరేటెడ్ బై ఎ డిస్టెన్స్ నథింగ్ బట్ రిజల్ట్స్ ఇన్ ఏ డైపోల్. సో దీస్ ఆర్ నథింగ్ బట్ కాల్డ్ యాజ్ యువర్ ఇండ్యూస్డ్ డైపోల్ అంటాం అనమాట దీన్ని. సో కాబట్టి ఎక్స్ డిస్టెన్స్ డిస్ప్లేస్ అయినటువంటి ఛార్జ్ ఎంతో మనం క్యాలిక్యులేట్ చేయాలి. సో కాబట్టి ఎక్స్ డిస్టెన్స్ డిస్ప్లేస్ అయినటువంటి ఛార్జ్ ని మనం Q' అనుకుంటే సో Q' ఈజ్ ఈక్వల్ టు రో ఇంటూ 4/3 పై. ఈ ఎక్స్ ఈజ్ నథింగ్ బట్ ఈ ఎక్స్ డిస్టెన్స్ డిస్ప్లేస్ అయినటువంటి ఛార్జ్ లో డిస్ప్లేస్ అయినటువంటి ఛార్జ్ ఎంతో మనం క్యాలిక్యులేట్ చేస్తున్నాం. సో ఇంటూ x³. సో ఇక్కడ రో అంటే ఆల్రెడీ వీ హ్యావ్ క్యాలిక్యులేటెడ్ యాజ్ -3/4 ZE by pi r cube. సో సబ్స్టిట్యూట్ చేస్తే -3/4 ZE by pi r cube ఇంటూ 4/3 pi x³. సో 4 3 get cancel, pi get cancel. సో ఎక్స్ డిస్టెన్స్ లో ఎన్క్లోజ్ అయినటువంటి ఛార్జ్ ఈజ్ నథింగ్ బట్ Q' ఈజ్ ఈక్వల్ టు -ZE by r cube ఇంటూ x³. సో దిస్ ఈజ్ ద ఛార్జ్ ఎన్క్లోజ్డ్ ఇన్ ఏ స్పియర్ which is displaced with a distance of x. సో కాబట్టి మనకి ఇప్పుడు ఇదేమో పాజిటివ్ న్యూక్లియస్, దిస్ ఈజ్ ఎలక్ట్రాన్ క్లౌడ్, టూ ఈక్వల్ అండ్ ఆపోజిట్ చార్జెస్ సెపరేటెడ్ బై అ డిస్టెన్స్. సో కాబట్టి ఈ రెండింటి మీద మనకు ఒక కొలంబియన్ ఫోర్స్ అనేది యాక్ట్ చేస్తుంటుంది. సో ద కొలంబియన్ ఫోర్స్ ఈజ్ గివెన్ బై ద ఫార్ములా F is equal to 1/4 epsilon naught into Q1 Q2 by r². సో ఇక్కడ r is nothing but distance within the charges, positive and negative charge. Electron cloud is taken as a negative charge and this is positive charge. So F is equal to 1/4 pi epsilon naught. ZE is nothing but the nucleus positive charge and Q' is nothing but the negative charge which is at a distance of r². R అంటే ఇక్కడ మన r is now going to be replaced with x. సో కాబట్టి 1/4 pi epsilon naught ZE into Q' అంటే we have got -ZE by r³ into x³. సో సబ్స్టిట్యూట్ చేస్తే ZE into -ZE by r³ into x³ by x². సో ఇక్కడ మనకి Z into Z is Z², E into E is E². ఇక్కడ న్యూమరేటర్ లో ఉన్నటువంటి x³ లో ఒక x, డినామినేటర్ లో x² క్యాన్సిల్ అయితే x³ లో x², denominator లో x² cancel అయితే you are going to have x in the numerator. So the solution is of the form F is equal to -1/4 pi epsilon naught z square e square by r cube into x.
సో అండర్ ఈక్విలిబ్రియం కండిషన్ ఈ రెండు కూడా విత్ ఇన్ ఎ డిస్టెన్స్ ఎక్స్ ఫిక్స్ అయిపోతుంది కాబట్టి ఇట్ ఫార్మ్స్ ఎ డైపోల్. సో ద Lorentz force is equal to the Colombian force. So Lorentz force is minus ZE into E, that is equal to minus 1 by 4 pi epsilon naught into Z square E square by R cube into X. So both sides ZE cancel అవుతుంది and in terms of X రాస్తున్నాను. So X is equal to 4 pi epsilon naught R cube by ZE into E. సో ఒక డైపోల్ మూమెంట్ కి మనకి ఫార్ములా ఏంటి అంటే P is equal to ZE into X. The magnitude of the product of the magnitude of either of the charges into distance between the charges results in a dipole moment. So kabatti ZE into X value is 4 pi epsilon naught R cube by ZE into E. So ZE cancel avutundi. You are going to get P is equal to 4 pi epsilon naught R cube into E. So దీన్ని మనం స్టాండర్డ్ ఈక్వేషన్ ఆఫ్ పోలరైజబిలిటీ తో మనం కంపేర్ చేసుకుంటే P is equal to alpha E into F into E. సో ఇక్కడ ఆల్ఫా ప్లేస్ లో మనకి 4 pi epsilon naught into R cube ఉంది. సో కాబట్టి the electronic polarizability alpha E is given by 4 pi epsilon naught into R cube. So this is about your electronic polarization.